పంపించేసింది. ఆ క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. అలాగే మనం తిరుపతిలో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేలా చేసి ఎక్స్పాన్షన్ కి ఎవరు చేశారు? ఆ క్రెడిట్ ని ఎవరు చోరీ చేయలేరు. ఈవేళ వైసీపీ పార్టీకి వాళ్ళు ఈవేళ వాళ్ళు ఐసీయూలో ఉంది ఆ పార్టీ. వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ యొక్క అభద్రతా భావం, భయము, బలహీనత అవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి అవాకులు వీటి మీద మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఒకటి మనం మళ్ళీ ప్రజలకి రిఫ్రెష్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున 2014-19లో కూడా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి సందర్భంలో మొదలు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు, ఎందుకంటే అప్పటికే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉడాన్ కింద ఈ దేశంలో అప్పటికి కేవలం 74 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఎయిర్పోర్ట్స్ అండర్ యూటిలైజ్డ్ కానీ వాటిని సర్వీసెస్ కూడా ఎక్కువగా లేనటువంటి సందర్భంలో అన్నిటినీ కూడా ఆ యొక్క పథకం ద్వారా ఈ దేశంలో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చెయ్యాలి అని చెప్పి, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే మనం ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే ఈ దేశం ముందుకెళ్తుంది అని చెప్పి ఈ యొక్క ఉడాన్ పథకం ద్వారా అనేక సేవలు దాదాపు ఆ రోజున 74 ఉంటే ఈవేళ 162 ఎయిర్పోర్ట్స్ కానీ హెలిపోర్ట్స్ కానీ ఇవాళ ఆపరేషన్లోకి వచ్చాయి. అదే మాదిరిగా ఆ రోజు ఎప్పుడైతే ఈ యొక్క భోగాపురంలో ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావాలి అని సంకల్పం చేసినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మనకి పర్మిషన్స్ రావటంలో, ఎందుకంటే మెయిన్ గా ఎయిర్పోర్ట్స్ రావాలి అంటే మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, అనేక డిపార్ట్మెంట్స్ నుంచి మనకు అనుమతులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ కానీ, ఫారెస్ట్ కానీ, క్లైమేట్ కానీ, మనకు అక్కడ డిఫెన్స్ నుంచి కానీ ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నిటివి రకరకాల పర్మిషన్స్ రావాలి. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా పరిష్కరించి మనం అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ఆ రోజు ఆరంభిస్తే, పనులు ఆ రోజున ఆరంభిస్తే ఇవాళ సేవల్ని ఆరంభించింది అదే కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఇవాళ మనందరం కూడా గమనించాలి. రెండోది వచ్చేప్పటికి మనం చూసాం అనేక విషయాల్లో ఇవాళ దేశంలో ఎయిర్పోర్ట్స్ చూస్తే అదొక రెవల్యూషన్ అండి. ఇవాళ కర్నూలు లాంటి ప్లేస్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇవాళ విదిన్ ది మనం ఆంధ్రప్రదేశ్ చూస్తేనే మనకు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మనకు ఉత్తరాంధ్ర మొదలు రాజమండ్రి, ఇక్కడ గన్నవరం, అక్కడ ఓర్వకల్, ఇక్కడ తిరుపతి, రాబోయే కాలంలో మరిన్ని, అంటే ప్రతి జిల్లాకి కూడా ఒక ఎయిర్ స్ట్రిప్పో, హెలిపోర్టో, ఎయిర్పోర్టో వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇవన్నీ రేణుక గారు ఇవన్నీ నిజమే. అందుకే కదా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు తలపెట్టి కట్టినా, లేకపోతే ఇప్పుడు మన గన్నవరంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నా, ఇప్పుడు భోగాపురం కడుతున్నా, ఇవన్నీ అవసరం కాబట్టే. ఇప్పుడు నేను ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, మళ్ళీ మా వాళ్ళు ఇప్పుడు ప్లే చేస్తారు కావాలంటే ఆ విజువల్స్, అంటే బయట అవసరం ఆల్రెడీ విన్నారు కాబట్టి ఆ విజువల్స్ ప్లే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్క్రీన్ తీసుకోండి కావాలంటే, కనపడాలి కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి గారు ఆయన పక్కనే ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సుజయకృష్ణ రంగారావు, బొబ్బిలి రాజు గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉన్నాడు. వాళ్ళు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు పార్టీ మారారు, ఒరే నాయన నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నువ్వే కదా వ్యతిరేకించావు, ఇప్పుడు క్రెడిట్ కొట్టేస్తానంటే ఎలాగా అని చెప్పి వాళ్ళు కదా మాట్లాడాలి. గారు మీరు దీనికంటే అది బెటర్ కదా అని అది కాదు వెంకటకృష్ణ గారు. ఈవేళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, కుడి పక్క ఎవరున్నారు, ఇది కాదండి. ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఏం మాట్లాడాడు, ఇవాళ అదే పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఈ పక్కన ఉన్నటువంటి నాయకులది చాలా కొద్దిపాటి ఇదే ఉంటుంది. వారి యొక్క నిర్ణయంలో ఒక అధ్యక్షుడు ఒకటి మాట్లాడినప్పుడు దానిలో పక్కన ఉన్నటువంటి వారిని కాదు మనం ఇవాళ వారి గురించి కాదు మాట్లాడవలసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, ఆయన పక్కన ఉన్నటువంటి అనునాయులు గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పేరుని నాని ఏం మాట్లాడుతున్నారు, ఇవి మనం గమనించాలి. అలాగే ప్రజలకు మనమేం సందేశం ఇవ్వాలనుకుంటున్నాము, మనం ఆ రోజున ఉన్నటువంటి కూటమిలో ఏం చేశాము, ఈ రోజు ఉన్నటువంటి కూటమిలో ఏం జరుగుతుంది, ఇవాళ అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇవాళ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, మధ్యలో జరిగినటువంటి డిస్ట్రక్షన్ ఏంటి. కాబట్టి మంచిని మైక్ లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలన్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రివర్స్ చేయవలసి వస్తుంది. ఇవాళ జగన్ చేసినటువంటి చెడుని చెవిలో పెడితే చాలా నష్టపోతాం. కాబట్టి అందుకే ఇవాళ మైక్ లో చెప్తున్నాం.
చెప్పండి. మీరు చెప్తుంటే నేను వద్దనడానికి నేనెవరిని కానీ, మీరైనా టీడీపీ వారైనా చెప్పండి, చెప్పొద్దని కాదు. కాకపోతే అక్కడేమో పూర్తిగా వద్దని వ్యతిరేకించి సత్యమూర్తి గారు వద్దని వ్యతిరేకించిన వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే అక్కడ నేనే కట్టానని.